ఐఎమ్ డాక్టర్ సాయి తేజ. ఈరోజు మనం తెలుసుకుందాం బ్రేసెస్ అంటే ప్రాపర్గా అందరికి తెలిసినటువంటి క్లిప్స్. వాట్ ఈస్ క్లిప్స్? క్లిప్స్లో చాలా రకాలు ఉంటాయి. ఈరోజు దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇలా చూసారంటే వీటిని మెటల్ బ్రేసెస్ అంటారు. బ్రేసెస్లో చాలా రకాలు ఉంటాయి. ముందుగా మెటల్ బ్రేసెస్, ఇవి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్. చూడడానికి సేమ్ మెటల్ కలర్లో ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయడం జరుగుతుంది. ఇవి మన టీత్ మీద బ్రేసెస్ పెట్టేసి వైర్తో అటాచ్ చేసి ఎవ్రీ మంత్ వీటిని టైట్ చేస్తూ రెసిప్రొకేట్ చేసుకుంటూ మీకు చేయడం జరుగుతుంటుంది. వీటి తర్వాత అదర్ కైండ్ ఈస్ సెరామిక్ బ్రేసెస్. పేరులోనే ఉంది సెరామిక్ బ్రేసెస్ అంటే లైట్ టూత్ కలర్ మెటీరియల్. అంటే పెట్టినట్టు మన టీత్ మీద అంత ఈజీగా తెలియకుండా లైట్ వెయిట్తో అంత ఈజీగా క్యారీ చేయకుండా చాలా సింపుల్గా లైట్ వెయిట్తో జరుగుతుంది. సో ఇవి టూత్ కలర్లో పెట్టినట్టు కూడా తెలియకుండా ఆల్మోస్ట్ మిక్స్ అవుతుంది. అదర్ థింగ్ ఈస్ క్లియర్ అలైనర్స్ అంటారు. వెరీ పాపులర్ ఈ మధ్యకాలంలో, మీరు చూస్తూనే ఉంటారు. ఆల్ మోడల్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. అలైనర్స్, వీటి గురించి చెప్పాలంటే అసలు బ్రేసెస్ లాగా ఎటువంటి వైరింగ్ కానీ ఎటువంటి సిస్టమ్ ఉండదు. తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, తినేటప్పుడు తీసేటప్పుడు. వెరీ లైట్ వెయిట్, వెరీ ఇన్విజిబుల్. అంటే మీకు పెట్టినట్టు కూడా తెలియదు, పేరులోనే ఉంటుంది ఇన్విజిబుల్ కాబట్టి పెట్టినా కూడా ఎటువంటి విషయంగా మీకు పెట్టినట్టు తెలియకుండా ఎక్కువ లైఫ్ వస్తూ వన్స్ ఫిక్స్ చేసుకున్నారంటే నెంబర్ ఆఫ్ సెట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కనుక మీరు వెళ్ళాలనుకుంటే ఒక సింపుల్ స్కాన్ ద్వారా మీకు ఎన్ని సెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఎన్ని సెట్స్ వస్తుంది, ఎంత టైంలో మీరు చేసుకోవడం అనేది ఒక ప్లానింగ్ వస్తుంది. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా కానీ మీ యొక్క టీత్ వంకరగా, ఎత్తుగా, ముందరికి, వెనక్కి, గ్యాప్స్, స్పేస్ సరిపోవట్లేదు, ఎత్తుగా రావడం, కిందికి జారిపోవడం, రకరకాలుగా అన్ని ట్రీట్మెంట్స్కి ఒకటే ఒక సొల్యూషన్ బ్రేసెస్ లేదా ఇన్విజిలైన్. వీటిలో ఏది తీసుకున్నా ది బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి అలైనర్స్ అనమాట. ఈ ఇన్విజిలైన్ కానీ అలైనర్స్ కానీ మీరు ఏది తీసుకున్నా కానీ పెయిన్ లేకుండా ఒక న్యాచురల్గా మీ టీత్ని ఎటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ లేకుండా న్యాచురల్గా అలైన్ చేసుకుంటూ ఒక బెస్ట్ స్మైల్ మీకు రావాలన్నా, ఎత్తుగా ఉంది, వంకరగా ఉంది, గ్యాప్స్ ఉన్నాయి, అన్నిటిని సెట్ చేసుకుని ది బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి మీకు బ్రేసెస్. అందులో అలైనర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఇవి తీసుకోవడం వరకు ఒక ట్రీట్మెంట్ అయితే, తీసుకున్న తర్వాత ఎలా మెయింటైన్ చేస్తున్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా బ్రష్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇది తీసుకున్న తర్వాత గుడ్ హ్యాబిట్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 1 to 3 years బేస్డ్ ఆన్ యువర్ ట్రీట్మెంట్. ఎలా అయితే మీరు మెయింటైన్ చేస్తారో దాన్ని బట్టే మీ ప్రొసీజర్ అని ఉంటుంది, దాన్ని బట్టి మీ రిజల్ట్ అని కూడా ఉంటుంది. సో బెటర్ టేక్ ఎ గుడ్ అపాయింట్మెంట్, గో ఫర్ గుడ్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ దట్ హ్యావ్ ఎ గుడ్ మెయింటెనెన్స్. ఫర్ బెస్ట్ స్మైల్ ప్లీజ్ కాంటాక్ట్ టూత్ డెంటల్.